బెంగాల్లో బీజేపీ డబుల్ సెంచరీ 206 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరణ 81 సీట్లకే పరిమితమైన తృణమూల్. బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ, తమిళనాడులో టీవీకే, కేరళంలో యూడీఎఫ్ 5 రాష్ట్రాల ఎన్నికల్లో సంచలన విజయాలు. భవానీపూర్లో మమతా బెనర్జీ ఓటమి, భారీ మెజారిటీతో సువేందు అధికారి గెలుపు, డీలా పడ్డ తృణమూల్ క్యాడర్. ఇక బెంగాల్లో భయాందోళనలుండవు, బీజేపీ అంటేనే అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అందిస్తామన్న ప్రధాని మోదీ. తమిళనాట విజయ్ ప్రభంజనం, 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా టీవీకే, ప్రజా తీర్పును గౌరవిస్తున్నామన్న స్టాలిన్. కొళత్తూరులో స్టాలిన్ కు ఘోర పరాభవం, టీవీకే అభ్యర్థి బాబు చేతిలో ఓటమి, చెపాక్లో కుమారుడు ఉదయనిధి గెలుపు. 20 ఏళ్ల అనుభవం కలిగిన రోబోటిక్ మరియు ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రవీంద్ర పాటిల్ ఆధ్వర్యంలో 1 మిల్లీమీటర్ ఖచ్చితత్వంతో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ ద్వారా తక్కువ నొప్పితో సురక్షిత చికిత్స, కేవలం 24 గంటల్లో నడక ప్రారంభం, 3 రోజుల్లో డిశ్చార్జ్. రోబోటిక్ మోకాళ్ల మార్పిడికి నమ్మకమైన స్థలం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. నొప్పి లేని జీవితానికి ఇప్పుడే సంప్రదించండి 9888192228. ప్రభుత్వ ఏర్పాటుపై విజయ్ కసరత్తు, మ్యాజిక్ మార్క్ కి 10 సీట్ల దూరంలో టీవీకే, కలిసొచ్చే పార్టీల కోసం సంప్రదింపులు. అసోంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం, సొంతంగా 82 స్థానాలు కైవసం, కాంగ్రెస్ కీలక నేత దారో గొగోయ్ ఓటమి. కేరళలో 102 సీట్లతో యూడీఎఫ్ ఘన విజయం, 35 స్థానాలకే పరిమితమైన ఎల్డీఎఫ్, 3 చోట్ల గెలిచిన ఎన్డీఏ. పుదుచ్చేరిలో రెండోసారి ఎన్డీఏ విజయం, ఎల్పీ నేత ఎన్నికకు పరిశీలకుల్ని నియమించిన బీజేపీ, కేంద్ర మంత్రి మన్సుఖ్ కి బాధ్యతలు. రాక్షస పాలన నుంచి బెంగాల్కు విముక్తి, డబుల్ ఇంజన్ సర్కారుకు పట్టం కట్టారన్న కిషన్, తెలంగాణలోనూ గెలుస్తామన్న ఎంపీ లక్ష్మణ్. కేరళ ప్రజలకు సీఎం రేవంత్ కృతజ్ఞతలు, కొత్త భవిష్యత్కు నాంది పలికారని కితాబు, కాంగ్రెస్ పోరాటం ఫలించిందన్న శ్రీధర్ బాబు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు, ఛత్తీస్గఢ్ విద్యుత్ వ్యవహారంపై సిబిఐకి ఫిర్యాదు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు. ఎన్డీడీబీకి మదర్ డైరీ బాధ్యతలు, భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని నిర్ణయం, హిల్స్ పాలసీ పైన కేబినెట్ లో కీలక చర్చ. తూర్పు గోదావరి నేతతో బాబు మీటింగ్, జిల్లాలో రాజకీయ పరిణామాలపై చర్చలు, గోదావరి పుష్కరాల పనులపై సూచనలు. తెలంగాణపై కేంద్రం వివక్ష, వరి కొనుగోలు, యూరియా ఇవ్వడంలో నిర్లక్ష్యం, అన్నింటికీ మోదీ సర్కారే కారణమన్న తుమ్మల. నంద్యాల జిల్లాలో అగ్ని ప్రమాదం, ట్రాక్టర్ నుంచి గడ్డి తీస్తూ ఉండగా తగిలిన కరెంటు తీగలు, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న రైతులు. హైదరాబాద్ లో అగ్ని ప్రమాదం, ప్రగతి నగర్ బాచుపల్లి రోడ్లో మంటలు, తగలబడిన ఫర్నిచర్ దుకాణాలు. మహబూబ్ నగర్ లోని ఒక ఫంక్షన్ హాల్లో అగ్ని ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ వల్ల చెలరేగిన మంటలు, ఫైర్ ఇంజన్ల సాయంతో అదుపు చేసిన సిబ్బంది. లక్నోపై ముంబై ఘన విజయం, 6 వికెట్ల తేడాతో గెలుపు, హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన రోహిత్ రికెల్టన్.